అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. సమాజంలో బతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. నీలోనున్న శక్తిని నీవు ఆందోళన పడడానికి ఉపయోగించకు. నీవు ఎదగడానికి, నీలోని నమ్మకాన్ని నింపుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకో. సింహంలా ఉండు. సింహాసనం కోసం ఆలోచించకు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. మనింట్లో మన కూతురు ఏదో తెలియక వంటింట్లో చిన్న పొరపాటు చేస్తే బుజ్జగిస్తాం. అదే పొరపాటు మనింటి కోడలు చేస్తే కేకలేస్తాం. ఎందుకు? మన రక్తం కాదనా, లేక బయటి నుండి వచ్చిన వ్యక్తనా? స్త్రీ పురుషుని వెనుకుంటే బలహీనత కాదు, బలమై ఉంటుంది. పురుషుని ముందుంటే అహంకారం కాదు, కవచమై ఉంటుంది. పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేస్తుంది. ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరుగని శ్రమ దాగింటుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. మీ బిడ్డ చక్కగా ఎదగాలంటే మీరు ఎంతో తెలివిగలవారు కానక్కరలేదు. మీరు వారితో ఆనందంగా, ఆప్యాయంగా, నిజాయతీగా ఉంటే చాలు. నువ్వు మంచోడు అయినా చెద్దోడివి అయినా చివరికి చావడం మాత్రం తప్పదు. కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకుని నీకు నచ్చినట్టు బతుకు. సింహం తోలు కప్పుకున్నంత మాత్రాన జింక సింహం కాలేదు. కటిక చీకటిలో నడిచినంత మాత్రాన మనిషి ధైర్యవంతుడు కాలేడు. అర్థమయ్యే పరాయి భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది. కాని మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్లందరూ నీతిమంతులు కాదు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది. బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారిటో, నీ స్థితేమిటో తెలుసుకో. ఏదైనా సాధించడానికి మీరు చాలా చిన్నవారు అన్న భావన మీకు కలిగితే వెళ్లి దోమతో నిద్రించడానికి ప్రయత్నించండి. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది. కాని మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. గెలుపు అనేది అందరికీ దొరకదు, కాని గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనమవుతాయి. మాట్లాడటం లేదని అడగటం కాదు, మాట్లాడలేనంత పొరపాటు ఏం జరిగిందో మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం. బాధ చాలా చెడ్డదని, ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు, కానీ నిజానికి బాధ మంచిదే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది. డబుల్ కొటేషన్. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. దానిని కొట్టే సుత్తి ఏదో ఒక మూలన పడి ఉంటుంది. చెప్పులేసుకుని గుడిలోకి వెళ్లడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్లడం రెండూ ఒక్కటే. నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది. రాముడంతటివాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటివాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనముండాల్సిన అవసరం లేదు. జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే. సరిగ్గా ప్రయత్నిస్తే సమయం, ఆరోగ్యం, బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదో అవి కోల్పోయినప్పుడు వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. అమ్మని ప్రేమించటం గొప్ప కాదు, అమ్మ నీమీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడటం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో, చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించటం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. ప్రవర్తన అద్దంలాంటిది. ప్రతి వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది. తల్లిదండ్రులు ముఖ్యమే, కాని వాళ్ల కోసం భార్యని వదులుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులనే వదిలేసి వచ్చింది భార్య. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు.
కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. కష్టాలను చూసి కృంగిపోకు. గడిచే కాలం గొంగళి పురుగులాంటిది. ఓటమిని చూసి వంగిపోకు. మరో ప్రయత్నం గెలుపు కన్నా గొప్పది. తొలి అడుగుకు సంకోచించకు. వేసే తొలి అడుగే వేల అడుగులకు వెలుగు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మరిచిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మరిచిపోతుంది. ఇక్కడున్న నలుగురికి ఓకే దేవుడు నచ్చట్లేదు. ఆఫ్ట్రాల్ నేను మనిషిని అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది కాని అతని శత్రువులు కాదు. క్షమాపణ కోరడమంటే మనం తప్పు చేసినట్టు కాదు, అవతలివారు ఒప్పు చేసినట్టు కాదు, మనం మన బంధానికి ఎక్కువ విలువనిస్తున్నామని అర్థం. చేయి జారితే వస్తువు విరిగిపోతుందని ఆలోచించే చాలా మంది నోరు జారితే మనస్సు విరిగిపోతుందని ఆలోచించడం లేదు. ఒకరి కోపాన్ని తగ్గించడానికి మరొకరి మౌనము తప్ప వేరే మార్గమే లేదు. నేడు నీకు ఒకరు దగ్గరవుతున్నందుకు లేదా దూరమవుతున్నందుకు కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉన్న ధనం మాత్రమే. మనతో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్లతో మాత్రమే మనం కూడా నిజాయితీగా ఉంటే చాలు. అంతేకాని అందరితోనూ నిజాయితీగా ఉంటే అది మన మంచితనం కాదు, మూర్ఖత్వమే అవుతుంది. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు, నిన్నటికి ఈ రోజుకి నాధనం ఇంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటాడు, నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్షు ఇంత తరిగింది అని. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కుకున్నావు అన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన గుణపాఠం నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి మాత్రమే చేయగల గొప్ప కార్యం అది ఒక్కటే. ఎందుకంటే దానం విలువ తెలిసినవాడు కాబట్టే. కర్ణుడు తన శరీరాన్ని చీల్చి మరీ కవచకుండలాలను ఇంద్రుడికి దానం చేశాడు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసిన వామనుడికి దానమయ్యాడు. బలి చక్రవర్తి కేవలం ఒక పావురాన్ని కాపాడడానికి ఏకంగా తన శరీరాన్ని ముక్కలు చేసి సమర్పించాడు. శిబి చక్రవర్తి అయితే దానం ఎంత గొప్పదైనా అది మూర్ఖులు అసమర్థులు చేరితే మాత్రం అపాత్ర దానంగా మారిపోతుంది. మూర్ఖుడు తనకు లభించిన దానం ప్రేమతో సాధించాను అని బ్రహ్మ పడతాడు. ఆ బ్రహ్మ అతనిని మరింత మూర్ఖత్వంలోకి నెట్టేస్తుంది. అలాగే అసమర్థుడు దానంగా అందింది ఆయాచితంగా లభించింది అని అనుకుంటాడు. మళ్ళీ అలాంటి దానాల కోసమే ఎదురు చూస్తూ కాలం గడిపేస్తాడు. కాని తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడు. అలాగే అనిరుద్రుడు కూడా తనకు లభించిన దాని ఉపయోగించుకోలేకపోగా ఎవరికి పనికి రాకుండా వ్యర్థం చేస్తాడు. అలాంటి దానాలు వారిని కాకుండా నిన్ను కూడా దెబ్బతీస్తాయి. మరి ఇలాంటి దానాలు మీరు ఎప్పుడైనా చేస్తారా?